అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే సబ్జెక్టు కంటే ట్రోల్ చేయడానికి ఎక్కువగా ఆయన ప్రత్యర్థులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయన ఎక్కడ దొరుకుతారా అని వాళ్ళకు తగ్గట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే తడబడడం అండ్ తప్పులు చెప్పడం, అక్కడక్కడ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా ఎంత తప్పు అంటే ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా లేదా? ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అండ్ డిఎస్సి ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారు? ఏపీపీఎస్సీ ద్వారా ఏం రిక్రూట్మెంట్ జరుగుతుంది? ఒక సీఎం హోదాలో పనిచేసిన వ్యక్తిగా ఆ మాత్రం తేడా తెలియకపోతే ఎలా? సో ఈరోజు సవాల్ చేసే క్రమంలో అలా నవ్వులు పాలయ్యారు. సరే, ఏదైనా ఆయన డెలివరీ చేయాలనుకుంటున్న సబ్జెక్ట్ ఏమిటంటే, ఆయన చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ మీద, మీ హయాంలో జరిగిన డిఎస్సి నియామకాల మీద కోర్టుకు సిబిఐ విచారణకు వెళ్దాం, సిబిఐ విచారణకు ఆదేశిద్దాం, సో సిబిఐ తెలుస్తుంది అని ఒక సవాల్ చేశారనమాట. సో ఒకసారి అది మనం వింటే, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, నా డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్ ఎందుకు గట్టిగా అడుగుతాను. ఆయన కొడుకు ఇద్దరిని డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు, ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఎందుకంటే ఏపీపీఎస్సీని డిఎస్సీని ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి అంటే అక్కడ ఆయన కన్ఫ్యూజన్ ఏంటంటే, మా హయాంలో జరిగిన డిఎస్సికి, మీ హయాంలో జరిగిన డిఎస్సికి అంటే పక్కన ఉన్న వాళ్ళు అది ఏపీపీఎస్సీ, మీ హయాంలో జరిగింది డిఎస్సి కాదు అని చెప్పారు. అదే డిఎస్సీనే ఏపీపీఎస్సీ కదా, ఏపీపీఎస్సీనే డిఎస్సీనే కదా అని చెప్పి ఆయన అలా చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ఇక్కడ నేను ట్రోల్ చేయడమో లేదంటే నెగిటివ్ చెప్పడమో నా ఉద్దేశం కాదు, కానీ మొత్తానికి ఆయన చేసిన సవాల్ అయితే మాత్రం ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ మీద అండ్ డిఎస్సి రిక్రూట్మెంట్ మీద సిబిఐకి ఎంక్వైరీకి వెళ్దాము అని. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 1 నియామకాల మీద సిట్ ఆల్రెడీ తప్పులు తేల్చింది. ఆటో డ్రైవర్ల చేత, ప్లంబర్ల చేత, ఎలక్ట్రీషియన్ల చేత, రోజు కూలీల చేత, నిరుద్యోగుల చేత పేపర్ మూల్యాంకనం చేయించారని, వాళ్ళని హాయ్లాండ్కి రప్పించి హాయ్లాండ్లో వాళ్ళకు రోజువారీ వేతనం ఇచ్చి మూల్యాంకనం చేయించారని సిట్ తన నివేదికలో పేర్కొంది. 195 పేపర్ల ఆన్సర్ షీట్లలో దిద్దుబాట్లు ఉన్నాయని, కొన్ని ఆన్సర్ షీట్లలో మార్కులు పెరిగాయని, కొన్ని ఆన్సర్ షీట్లలో మార్కులు తగ్గాయని, మొత్తం మీద 736 ఆన్సర్ షీట్లు పరిశీలిస్తే 718 ఆన్సర్ షీట్లు అంటే 97.55% ఆన్సర్ షీట్లలో తప్పులు దొరికాయని, దిద్దుబాట్లు కనిపించాయని సిట్ నివేదిక నిగ్గు తేల్చింది. ఇది ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం, చాలా దారుణమైన విషయం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో ఇన్ని నీచాలు జరిగాయా, ఇన్ని పాపాలు జరిగాయా అని చెప్పి సిట్ కూడా ఆశ్చర్యపోయి నివేదిక ఇచ్చింది. కానీ సిట్ క్లీన్ చీట్ ఇచ్చింది, సిట్కి ఏమీ దొరకలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సెలవు ఇచ్చారు. పైగా దాని మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం అన్నారు. ఇక్కడ డిఎస్సి అక్రమాలు జరిగాయని ఎవరు, ఏ వ్యవస్థ నిర్ధారించలా, ఏ దర్యాప్తు సంస్థ నిర్ధారించలా. అండ్ పోనీ అభ్యర్థులు ఎవరు కూడా ఆరోపణ చేయట్లా, అభ్యర్థులు ఎవరు కూడా కోర్టులో పిటిషన్ వేయలా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని 408 పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి, అవి అభ్యర్థులు వేశారు. ఇక్కడ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని హైకోర్టుకు వెళ్ళింది వైసీపీ మాత్రమే, అభ్యర్థులు కాదు, నిరుద్యోగులు కాదు. దీన్ని గమనించాలి. సో అక్కడ దానికి దీనికి తేడా అది. అక్కడ అభ్యర్థులు, నిరుద్యోగులు, మోసపోయిన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ రాజకీయ కారణాలతో వైసీపీ కోర్టుకు వెళ్ళింది. అండ్ సిట్ విచారణకు అక్కడ హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ హైకోర్టు విచారణకు కూడా స్వీకరించలేదు ఇంకా పూర్తిగా. మీరు రాజకీయ కారణాలతో, రాజకీయ దురుద్దేశాలతో వేశారు పిటిషన్ అని చెప్పి మందలించింది. ఇలా దానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. నిజంగా గ్రూప్ 1 నియామకాలు కనుక సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే దేశవ్యాప్తంగా మన రాష్ట్రం పరువు పోద్ది, ఏపీపీఎస్సీ పరువు పోద్ది. సో నిజంగా ఇవ్వాల్సిన అంశమే. ఇక డిఎస్సి అంటారా, ఇవ్వాల్సిన అంశం కాదు. ఎందుకంటే డిఎస్సి రాసిన వాళ్ళు ఒక 50 మందో, 100 మందో, 200 మందో
పిటిషన్ వేశారనుకోండి, నిజంగా మాకు అర్హత ఉండి మాకు రాలేదు, అక్రమాలు జరిగాయి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు అనుకోండి, అప్పుడు మేబీ వేయొచ్చు. అంతెందుకు అసెంబ్లీకి వెళ్ళే మాట్లాడాల్సిందే, అసెంబ్లీలో మాట్లాడాల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మీడియా దగ్గర ప్రెస్ మీట్ పెట్టే బదులు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సింది, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సింది, ఈ ఆధారాలన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సింది. అక్కడేమీ మాట్లాడలేదు. సో ఓవరాల్గా మొత్తానికి ఈరోజు సవాళ్ళతో కూడిన ప్రెస్ మీట్ అయితే జరిగిందనమాట జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ సవాళ్ళు కూడా అక్కడక్కడ కాస్త నవ్వులు పాలయ్యాయి. థ్యాంక్ యూ.